Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. ఓకే, మరి గుమ్మగుమ్మల్లో మనకి మంచి టేస్టీ వెరైటీ చేయడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. మరి ఏం చేస్తారు అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు, హలో అండి. హలో అండి. సో ఏం చేస్తున్నారు ఇంతకీ ఈ రోజు గుమ్మగుమ్మల్లో? పెసర ఉల్లిపాయ చారు అండి. పెసర ఉల్లిపాయ చారు. ఎస్. సో బేసిక్ గా పెసరపప్పు చారు చేసుకుంటూ ఉంటాం మనము. సో దీంట్లో ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, మరి గుమ్మగుమ్మల్లో ఉల్లిపాయ పెసర చారు. ఉల్లిపాయ పెసరచారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ పెసరచారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, పెసరపిండి 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. యాక్చువల్ గా వర్షాకాలంలో ఏమున్నా లేకపోయినా అంటే కూరలు చక్కగా వేడివేడి చారు ఉంటే చాలండి, ఎంత అన్నమైన హ్యాపీగా దాంతో తినేసేయచ్చు కదా రాజు గారు. అలాగే ఈ రోజు రాజు గారు చక్కగా మనకి పెసరపప్పు ఉల్లిపాయ కాంబినేషన్ లో చారు చేసి చూపించబోతున్నారు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. చేసేద్దామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా పోపుతో మొదలు పెట్టేసేద్దాం. కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలండి. సో దీంట్లోనే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు. ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం పెసరపప్పు కొంచెం మిక్సీ పట్టేసి పొడిలా రెడీ చేసుకున్నాం. ఓ, పెసరపప్పు ఉడికించి కదా? లేదండి, సో పొడిలా వేస్తున్నాం. ఓకే, కొంచెం థిక్నింగ్ లా వస్తుంది మనకు. సో కొంచెం మరిగితే ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి వచ్చేస్తుంది ఈజీగా. నైస్ నైస్. సో పెసరపప్పు ఉడికించుకునే టైం లేకపోతే మనం హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు కదా. సూపర్ గా ఉంది కదా అసలు. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. సో వీటితో పాటుగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేగాల్సిన అక్కర్లేదండి. ఓకే, కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం అంటే ఆ ఉల్లి ఫ్లేవర్ మనకు బాగా తెలియాలి, తెలుస్తూ ఉండాలి. అవును. దీంట్లో చింతపండు గుజ్జు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు అండి. సో బేసిక్ గానే మొత్తం ప్రొసీజరే మనకు కొద్దిగా డిఫరెంట్ గా ఉంది రాజు గారు, బాగుంది. సో టేస్ట్ కూడా కొంచెం మనకు డిఫరెంట్ గా ఉంటుంది. బేసిక్ గా ఎప్పుడు కూడా పెసరపప్పు చారు అనుకుంటే మనం మోస్ట్లీ అంటే పప్పు చారు చేసుకున్నట్టే చేసుకుంటూ ఉంటాము. అవునండి. ఇక్కడ ఏంటంటే చింతపండు గుజ్జు కాంబినేషన్ లో చేసుకుంటాం, అంటే ఆ పులుపు కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే, మూత పెట్టేసేద్దామండి. ఓకే, కొంచెం ఇది మగ్గితే మనం చేసుకోవచ్చు. సో చక్కగా ఉల్లిపాయ అలా అలా ఆ చింతపండు గుజ్జులో ఉడుకుతూ ఉంటుంది. మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా, దేనికైనా కళ్ళు అనేవి ముఖ్యం. కళ్ళతోనే కదా మనం ప్రపంచాన్ని చూసేది. సో ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కనుక కళ్ళను క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, అలాగే చూపు కూడా బాగుంటుంది. ఓకే అండి, చూసేద్దాం. అది అంటే మనకు ఉల్లిపాయ కూడా దీంట్లో మగ్గిపోయి ఉంటుంది, అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాం కదా, అది కూడా మగ్గిపోతే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాండి. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాం. సో ఇవి కొంచెం మనకు పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా?
మళ్ళీ మూత పెట్టేసి సో ఇది కొంచెం మరుగు వచ్చిన తర్వాత సో ఇక్కడ పెసరపిండి వాడుతున్నాం కదండి సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. సో మనం ఇలా పెసరపప్పు నేరుగా కొద్దిగా అంటే పొడి చేసుకొని వాడుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, అది కొంచెం వేయించి చేసుకుంటే ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది మనకి. బేసిక్ గా వేయించితేనే బాగుంటుంది, ఎందుకంటే ఆ పెసరపప్పు ఆ ఉట్టి పచ్చి టేస్ట్ అంత గొప్పగా అనిపించదు. అంటే కొంచెం మరిగిస్తాం కాబట్టి పర్వాలేదు. అంటే ఉడికితే బాగుంటుందేమో కానీ రాజు గారు, అంటే ఆ ఉట్టి పౌడర్ అట్లా కొంచెం పచ్చి స్మెల్ వస్తూ ఉంటుందేమో. కొంచెమే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది. సో అందుకే ఆప్షన్ కూడా చెప్తాను నేను, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. తీద్దామా? ఓకే, ఇంకొంచెం మరుగు రావాలా? పర్లేదండి, ఇది కూడా వేసిన తర్వాత ఇంకొంచెం మరగాలి కదా. ఇది ఫైన్ పౌడర్ చేసేసుకోవాలా లేకపోతే కొంచెం అట్లా బరగ్గా ఉన్నా పర్వాలేదా? ఫైన్ గా ఉండాలండి, బరగ్గా ఉంటే మనకు అది కొంచెం రవ్వ రవ్వ లాగా తగులుతూ ఉంటుంది. బేసిక్ గా పప్పు ఉడికించింది మనకి బాగా లైట్ గా అవుతుందేమో గ్రైండ్ చేసేస్తే కదా, చాలా లైట్ గా అవుతుంది. పిండి అయితే కొంచెం థిక్ గా అనిపిస్తుంది, థిక్నెస్ కూడా వస్తుంది మనకి ఇక్కడ మనకు. సో ఇది కొంచెం మనకు మరగాలి. సో ఈలోగా కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఇప్పుడు మనము ఈ పెసరపిండితో చేసుకున్నట్టు ఇప్పుడు కందిపప్పుతో గానీ అలా కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే ఎర్ర కందిపప్పుతో చేస్తూ ఉంటారు కొద్దిమంది, పౌడర్ లా చేసేసి. సో కందిపప్పుతో కూడా మనం ట్రై చేయొచ్చు, పుట్టి కందిపప్పుతో కూడా ట్రై చేయొచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాండి. ఓకే, సో జనరల్ గా మనము పప్పు ఉడికించుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీ ఉడికించుకోవాలి, అంటే ఈ మాత్రం చారు కావాలి అనుకుంటే. బాగుంది, కొంచెం క్వాంటిటీ పడుతుంది. హాయిగా ఇలాంటి పొడి రెడీ చేసి డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చారు ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చేమో కదా. చేసేసుకోవచ్చు అండి, కొంచెం జస్ట్ మనం ఇదంతా మిగతా ప్రాసెస్ చేసేసుకొని కొంచెం అలా ఒక స్పూను లేదా స్పూన్నర. మీకు భలే ఐడియాలు వస్తున్నాయి రాజు గారు, అసలు చక్కగా చాలా అంటే పని చాలా ఈజీ అయిపోతుంది. సూపర్. సో మరుగుతుంది కదండి, కొద్దిగా కొత్తిమీర. ఓకే, నాకు అప్పుడప్పుడు సడన్ గా పప్పుచారు తినాలనిపిస్తుంది, కాకపోతే అప్పుడు వెంటనే తినాలి అంటే కాస్త టైం పడుతుంది దానికి. ఉడికించుకొని దాన్ని మళ్ళీ పోపు పెట్టుకొని కాసేపు మరిగించి అలా. ఈ ప్రాసెస్ మాత్రం బాగుంది, ఇది కంటిన్యూస్ గా ఇది ఫాలో అయిపోవచ్చు. స్మెల్ కూడా అంటే సేమ్ మనకి పప్పుతో కాచుకున్నట్టుగానే వస్తుంది, సేమ్ అలాగే వస్తుందండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఉల్లిపాయ పెసరచారు రెడీ. నైస్. చూసారు కదా, చక్కగా వేడివేడిగా ఉల్లిపాయ పెసరచారు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ పెసరచారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పెసరచారు రెడీ. ఓకే, సో చక్కగా వెరైటీ చారు రెడీ అండి. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? నాకైతే చాలా కంగారుగా ఉంది, ఇది ఫాస్ట్ గా టేస్ట్ చూడాలని ఎలా ఉందో. ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ తెలుసు, బాగుంది. అంటే వేగినట్టుగా మనం అలా చేసాం కదా ఉల్లిపాయలు. యాక్చువల్ గా ఆ పప్పు కూడా మనకేమి అంటే ఇలా పౌడర్ యాడ్ పచ్చిదనం ఏం తెలియదు, ఆ ఫీల్ ఏం లేదు. బేసిక్ గా మనం పప్పు ఉడికించుకొని చేసుకుంటే ఎలా ఉంటుంది అలాగే అలా టేస్ట్ ఉంది. బాగుంది రాజు గారు. చక్కగా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసాం కదా, ఆ పులుపు కూడా బాగా సెట్ అయింది. మనం జనరల్ గా ఇప్పుడు టమాటో చారు కానీ ఇప్పుడు చింతపండు రసం ఇలాంటివి పెట్టుకుంటాం కదా, ఆ టైప్ లో పప్పు కాంబినేషన్ అండ్ దట్టు ఆ ఉల్లిపాయ
ఆ ఘాటుతో ఘాటుతో. చాలా బాగుంది, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా ఇలా చల్లచల్లగా వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలాంటి చారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసేయండి మీరు కూడా. ఇప్పుడు ఫాస్ట్ గా ఇంకో చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి తాపత్రయం అంతా స్లిమ్గా, ట్రిమ్గా, ఆరోగ్యంగా కనిపించాలనే కదా. సో భోజనం మనం రోజుకు 3 సార్లు చేస్తాం. అలా కాకుండా 5 సార్లు, ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో, ఒకేసారి ఫుల్గా లాగిన్ చేయకుండా ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో భోజనాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే స్లిమ్గా, ట్రిమ్గా ఉంటాము, బరువు పెరగకుండా ఉంటాము, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది.